ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ 27 మీనా టు నాడీ ఆస్ట్రాలజీ నుంచి దాదాపు 40 ప్రిన్సిపల్స్లో 27th రూల్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దీనికన్నా ముందు వీడియోస్ ఏంటంటే అవన్నీ కూడా చేసాము. అవే కాకుండా ఫండమెంటల్స్ ఆఫ్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ, 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ, అలానే ఈ 40 ప్రిన్సిపల్స్ని నక్షత్ర దిగ్బలము, జీవా శరీర అన్నీ కలిపి ఎలా అప్లై చేయాలని ఒక చార్ట్ మీద కూడా చేసాం. అన్నీ ఆర్బీఐ తెలుగులో ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ మీనా టు నాడీ అనే ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. 1 by 1 చూడండి, మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు రాఘవాచారి గారు ఏదైతే ఇచ్చారో ప్రిన్సిపల్ నెంబర్ 27 ప్రతిదీ ఒక ఫార్ములా అనమాట. మనం ఒక చార్ట్ మీద ఎలా అప్లై చేయొచ్చు, ఎలా మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్ని రూల్స్ని వాడుకుని బెటర్గా ఎలా ప్రిడిక్ట్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి. సో ఈ రూల్ నెంబర్ 27లో ఏం చెప్తున్నారంటే, జీవా శరీర కాన్సెప్ట్ తీసుకుని జీవా శరీరత మనకి ఏ హౌస్లో ఏ ప్లానెట్ ఉంది, ఆ జీవా ప్లానెట్ ఎక్కడుంది, శరీర ప్లానెట్ ఎక్కడుంది అని ప్రిడిక్షన్ చెప్తారు. అది కామనే అనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఈ రూల్లో 27 రూల్లో వాటి కారకత్వాలు కూడా తీసుకోండి, ఇంకా బాగా చెప్తారు కదా అని చెప్పి మనకి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ కాకుండా నేను వేరే చార్ట్, ఆల్టర్నేటివ్ చార్ట్ ప్రాక్టీస్ చేయడం కోసం ఇంకో చార్ట్ తీసుకుని దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అనాలిసిస్ కూడా రాశాను, అది కూడా చూపిస్తా చూడండి. తర్వాత నేను చార్ట్ డిస్కస్ చేస్తాను. ఈ అనాలిసిస్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఏ లాంగ్వేజ్లోకైనా ఈజీగా గూగుల్ ట్రాన్స్లేట్తో ట్రాన్స్లేట్ చేయొచ్చు. చూద్దాం. ఇది కన్యా లగ్నం చార్టు. లగ్నము చంద్ర నక్షత్రంలో ఫామ్ అయింది. ఎప్పుడైనా ఏ చార్ట్ అయినా వెరిఫై చేసేటప్పుడు లగ్న నక్షత్రాన్ని, లగ్నాధిపతిని ప్రైమరీగా మనం వెరిఫై చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటిదనంటే, ఇవన్నీ హౌజెస్ని మనం అనలైజ్ చేస్తాం, కరెక్టే. ఇప్పుడు ఏదైతే రూల్ ఇచ్చారో ఆ రూల్ మర్చిపోకూడదు. ఏమంటున్నారు, కారకత్వాలని మనం కంబైన్ చేయాలని చెప్తున్నారు అనమాట. రాహులో గురు భుక్తి జరుగుతున్నప్పుడు జాతకులు అబ్రాడ్ మూవ్ అవ్వడం జరిగింది, వేరే దేశానికి వెళ్ళడం జరిగింది. ఉద్యోగం కోసమో, చదువు కోసమో, దేనికోసానికి వెళ్తూనే ఉంటారు కదా, అట్లా మూవ్ అవ్వడం ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఎక్కువ కాలం అక్కడ జీవిస్తున్నారు. ఏదో 10 రోజులు వెకేషన్కి వెళ్ళి వచ్చేస్తే లెక్క కాదనమాట. ఉద్యోగం కోసం వెళ్ళో, వివాహం చేసుకుని వెళ్ళో, ఏదో ఒక రీజన్తో ఎక్కువ కాలం మనం జీవిస్తున్నారంటే ఇక్కడి నుంచి అక్కడికి చేంజ్ అయిపోయింది కదా. సో ఇదన్నిటికీ కారణం ఏంటిది, బేసికల్లీ ఈ ప్లేసెస్, జర్నీస్ ఇవన్నిటికీ కూడా బాగా చేంజెస్, ఎక్స్ట్రీమ్ డ్రాస్టిక్ చేంజెస్ ఇచ్చేదంతా కూడా రాహువు, శని మనకి దూర ప్రదేశాలకి వీటిని తెలియజేస్తారు. ఎందుకయ్యా అంటే, మనకి తూర్పుని రవితో సూచిస్తారు, పడమరని శనితో సూచిస్తారు. ఎందుకనంటే సూర్యుడు కాంతి చేరని ప్రదేశంగా చెప్తారనమాట ఎగ్జాంపుల్గా. సో ఆపోజిట్ కాబట్టి అదేంటంటే వెస్ట్రన్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ ఇలా తిప్పుతారు కదా. సో ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళారు, అప్పుడు కూడా వాళ్ళు కూడా వెళ్ళారు కదా అని అంటే అక్కడ కూడా శని రాహులు లాంగ్ డిస్టెన్స్కి సూచిస్తారనమాట డిఫాల్ట్గా. అక్కడ అడిషనల్గా తూర్పుకి కారకుడు గురువు కాబట్టి అక్కడ గురువు కూడా ప్రజెంట్ అవుతుంటాడు అనమాట. అలా మనం కారకత్వాలను అప్లై చేసి దూర ప్రదేశానికి వెళ్ళేదానికి అవకాశం ఉందా లేదనేది కూడా చూడొచ్చు. శని రాహుల సంబంధాన్ని, ఫారెన్ కాంబినేషన్స్ అని మనం ఎదురు కూడా చార్ట్స్ రీడ్ చేసుకున్నాం. ఎనీవే, ఇక్కడ ఉన్న జీవా శరీరాన్ని మనం వెరిఫై చేస్తే దశలాడిని మనకు అర్థమవుతుంది. చార్ట్లో అన్ని ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, లగ్నలాడ్ ఏమైనా ఇండికేట్ చేస్తున్నాడో, ఎలా ఇండికేట్ చేస్తున్నాడో చూద్దాం. అలానే 3, 9, 12 స్థానాలను కూడా జర్నీస్గా చెప్తారు. 3 షార్ట్ జర్నీ, 9 లాంగ్ జర్నీ, 12 ఇంకా లాంగ్ జర్నీ అనమాట. మొత్తానికి ప్లేస్ చేయించు. ఇక్కడ మనకి నక్షత్రం వచ్చేసేసి చంద్రుడు వచ్చేసి రవి నక్షత్రమైన కృత్తికలో ఉన్నాడు. రవి నీచపడిపోయాడు అనమాట. సరే, రవి నీచపడిపోయాడు, ఇక అంతేనా, లగ్న నక్షత్రాధిపతి బాగోలేదన్నట్టేనా అంటే కాదు. ఎందుకంటే ఆ రవి అసోసియేటెడ్ విత్ యోగకారక అనమాట. ధన భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉంటూ, లగ్నాధిపతి కూడా అక్కడే ఉంటూ, వాళ్ళందరి చేత ఈ యొక్క రవి కలిసి ఉండడం వల్ల రవి పాజిటివ్ అవుతాడు. అంటే రవి ఏమీ రిజల్ట్ ఇవ్వడు, అక్కడ శుక్రుడే రిజల్ట్ ఇస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి యోగకారకుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, లగ్న నక్షత్రాధిపతి బాగున్నాడు కాబట్టి అక్కడ పాజిటివ్గానే మనం తీసుకోవాలి. ద నెగిటివ్ ఇస్ ప్రామినెంట్ అండ్ పాజిటివ్ ఇట్లనే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే స్వక్షేత్రగతుడు అయ్యాడు శుక్రుడు అక్కడ. మూల త్రికోణ రాశి భూమి థియరీ ప్రకారం కూడా బలం అనమాట. కాబట్టి అది కూడా బాగుంది. నెక్స్ట్ బుధుడు వచ్చేసేసి గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు లగ్నాధిపతి.
గురువు ఎప్పుడైతే ఆక్యుపై చేశాడో గురువు వచ్చేసి ఎక్కడ ఉన్నాడు, 6లో ఉన్నాడు. సరే, వెనక నక్షత్రం రెట్రో తీసుకున్నా ఏం తీసుకున్నా అది 6నే సూచిస్తుంది కాబట్టి మనం 6లో ఉన్నాడని తీసుకోవాలి. లగ్నాధిపతి కన్నా లగ్న నక్షత్రాధిపతి అయిన చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ యోగకారకుడితో కలవడం వల్ల అది ఎక్కువగా బాగుంది. లగ్నాధిపతి 25%, లగ్న నక్షత్రాధిపతి 75%గా కన్సిడర్ చేయండి. పర్లేదు, చార్ట్ బాగానే ఉంది. ఓకే, లగ్నాధిపతి బాగున్నాడని మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ మనం దశాలాడినే మనము టచ్ చేద్దాము. దశాలాడికి భుక్తిలాడికి జీవా శరీర రాసుకుందాం. సో అప్పుడు మనకి ఏ హౌజెస్కి కనెక్ట్ అయినాయి అర్థమవుతాయి. జీవా శరీర ప్లానెట్స్ యొక్క కారకత్వాలు ఏంటో కూడా చూద్దాం. అప్పుడు కారక ప్లానెట్స్ రిజల్ట్స్ ఇస్తానన్నారు కదా. సో జాతకుడు ఆరు జాతకురాలు అబ్రాడ్ మూవ్ అయినప్పుడు ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో అప్పుడు అవన్నీ కారక గ్రహాలు రిప్రజెంట్ చేస్తున్నాయా అనేది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. జీవా ప్లానెట్, శరీర ప్లానెట్ ఏ విధంగా చూడాలనేది మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం. మీరు ప్లేలిస్ట్ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఎక్కడైతే ఉంటాడో ఆ రాశిలో ఎవరు బలంగా ఉంటారో అతనే ఆ ప్లానెట్కి జీవా ప్లానెట్ అవుతాడనమాట. ఇప్పుడు రాహువు మెర్క్యూరీ నక్షత్రంలో ఉన్నాడు. మెర్క్యూరీ సహజంగా జీవా ప్లానెట్ అవ్వాలి, కానీ శుక్రుడి రాశిలో శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల రవి కూడా అక్కడే ఉన్నాడు. రవి నీచంలో పడిన గ్రహం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయదు. సో శుక్రుడే డామినేట్ చేస్తాడు కాబట్టి శుక్రుడు యోగకారకుడు అవుతూ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు జీవా ప్లానెట్ అవుతున్నాడు. ద్వితీయంలో ఉండడం వల్ల కాదు, ఆ రాశిలో బలవంతుడు అవ్వడం వల్ల. ఈ శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడయ్యా? గురు నక్షత్రంలో ఉన్నాడు. కానీ వక్రించున్నాడు కదా పుట్టినప్పుడు. ప్రీవియస్ స్టార్ని తీసుకోండి, రాహు స్టార్లో ఉన్నట్టు అనమాట. రాహు వచ్చేసి 7వ స్థానంలో దిగ్బలం పొంది బలంగా ఉన్నాడు. అందులోనూ నక్షత్రాధిపతి యోగకారకుడితో అసోసియేట్ అవ్వడం అనేది ఇంకా ఫెంటాస్టిక్. అంటే రాహు అసలు మామూలుగా లేడు, సూపర్గా ఉన్నాడు. రాహు యొక్క జీవా ప్లానెట్ శుక్రుడైతే మళ్ళీ శరీర ప్లానెట్ రాహువే అవుతున్నాడు. కారక గ్రహం వచ్చిందా రాలేదా? ఓకే, వచ్చింది. సిగ్నిఫికెన్స్ చూద్దాం. ఫస్ట్ కారక గ్రహాన్ని వెరిఫై చేద్దాం. గురువు యొక్క నక్షత్రనాథుడు ఎవరయ్యా అంటే గురువే అవుతాడు, కానీ వక్రించాడు కదా. ప్రీవియస్ స్టార్ తీసుకోండి. ప్రీవియస్ స్టార్ రాహు ఒక్కడే ఉన్నాడు కాబట్టి రాహుని మనం జీవా ప్లానెట్గా తీసుకోవాలి. మళ్ళీ రాహు యొక్క స్టార్ లార్డ్ ఎవరయ్యా అంటే రాహు యొక్క స్టార్ లార్డ్ మళ్ళీ బుధుడైతే మళ్ళీ శుక్రుడే డామినేట్ చేస్తాడు కాబట్టి శుక్రుడు అవుతాడు. సో జూపిటర్కి మళ్ళీ రాహు శుక్రుడు జీవా అండ్ శరీర ప్లానెట్స్ అవుతున్నాయి. రెండిటికి జీవా అండ్ శరీర ప్లానెట్స్ అయినప్పుడు శుక్రుడు ఎవరు? 9వ అధిపతి, తర్వాత వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. సో 9, 12 వచ్చాయి. తర్వాత శుక్రుడు అసోసియేట్ అయిన బుధుడు భిన్న పాదంతో 3rd హౌస్కి కూడా కనెక్ట్ అయ్యాడు అనమాట. సో ఈ విధంగా మళ్ళీ మార్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మార్స్ ఆస్పెక్ట్ని మనం కన్సిడర్ చేయలేము 12కి. 3rd లార్డ్ దానికి ఏమి ఇక్కడ కనెక్షన్ రాలేదు. కేవలం బుధుడికే 3య స్థానానికి డైరెక్ట్గా కనెక్షన్ వచ్చేసింది. లగ్నాధిపతికి అంటే స్టార్ లార్డ్ అయిన వాడు గురువు కూడా మనం బుధుడిని ఆస్పెక్ట్ చేశాడు కాబట్టి 3rd హౌస్ కనెక్షన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు శుక్రుడికి గురువు చూడడం వల్ల అంటే శుక్రుడిని గురువు చూస్తున్నాడు కదా. ఇప్పుడు మనకి శుక్రుడు రాహుకి 3, 9, 12 వచ్చాయా లేదా? శుక్రుడికి 9th లార్డ్తో కలిసి ఉన్నాడు. తర్వాత శుక్రుడు 9th లార్డ్ అయ్యాడు, 12th లార్డ్తో కలిసి ఉన్నాడు. తర్వాత మెర్క్యూరీ 3rd హౌస్ కనెక్ట్ అయితే 3, 9, 12 అన్నీ వచ్చేసాయి. యోగకారకుడితో విశేషమైన కనెక్షన్ వచ్చింది. తర్వాత రాహువు ఇక్కడ మనకి ఫారెన్ కంట్రీస్కి వీటన్నిటికీ కూడా మనకి కారణం కాబట్టి రాహు వచ్చేసాడు. కారక ప్లానెట్ వచ్చింది. ఏదైతే జీవా శరీర ప్లానెట్స్ రెస్పెక్టివ్ హౌజెసే కాకుండా 3, 9, 12 హౌజెసే కాకుండా అదేవిధంగా కారక గ్రహాలు కూడా కనెక్ట్ అవుతాయి అని చెప్పి మనకు చెప్పారు. అది యాజ్ ఇట్ ఈజ్గా అప్లై అయిందా లేదా? చాలా బాగా అప్లై అయింది. తర్వాత మనం శనిని పరిశీలించినట్లయితే శని కూడా భిన్న పాదంతో 3rd హౌస్లో ఉన్న
ఉండి భిన్నపాదంతో బుధుడు ఈ శనికి కనెక్ట్ అయ్యాడు, అంటే థర్డ్ హౌస్కి కనెక్ట్ అయ్యాడు, శనికి కనెక్ట్ అయ్యాడు. శని ఈజ్ కారక ప్లానెట్ ఫర్ ఫారెన్ వెస్ట్రన్ కంట్రీస్ కదా, వాటన్నిటికి కూడా ఇక్కడ మనకి కనెక్షన్ వచ్చింది. లేదా ఈస్టర్న్ కంట్రీస్కే వెళ్ళాడని చెప్తారా, అక్కడ గురువు కూడా కనెక్షన్ వచ్చింది. ఏ కంట్రీస్కైనా వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇదే కంట్రీ అనేది చెప్పడం కొంచెం కష్టమే, ఛాలెంజింగే, కానీ మనకి కొన్ని బుక్లో లిస్ట్ ఉంటుంది, ఈ కంట్రీస్కి ఈ గ్రహాలు రూల్ చేస్తున్నాయి అనేది ఉంటుంది. అది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చెప్పగలుగుతాం. యాజ్ ఆఫ్ నౌ ఫారిన్ కంట్రీస్కి ఎక్కడున్నా బాగుంటారా, సంతోషంగా ఉంటారా లేదనేది ప్రైమరీ. కాబట్టి యోగకారక నక్షత్రంలో ఉన్నట్లయితే ఎప్పుడైతే ఉన్నాడో ఈ ఫారెన్ జర్నీ ఏదైతే జరిగిందో, రాహుల గురువు ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సంతోషంగా హ్యాపీగా ఉండేదానికి పాజిటివ్గా రిజల్ట్ ఇస్తూ ఉంది. సో డెఫినెట్లీ ఈ ఫారెన్ ట్రావెల్ ఏదైతే ఉందో పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని చూపిస్తూ ఉంది. కారక గ్రహాలు మనకి చాలా బాగా ప్రజెంట్ అయ్యాయి. ఇంతేకాకుండా ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ మనకు అప్లై అవుతుంది. సో ఈ విధంగా ఇంకో ప్రిన్సిపల్ని కూడా ఇంకో చార్ట్ మీద అప్లై చేసే ప్రయత్నం చేద్దాము. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి చార్ట్స్ దొరికితే ఇగో పలానా కారక గ్రహం వచ్చింది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, జీవా శరీరా నేను చెక్ చేశాను, లేదంటే స్టార్లైట్ చెక్ చేశాను, ఇవన్నీ రాహుకి శనికి కనెక్ట్ అయ్యాయి. ఫారెన్ ట్రావెల్లో వివాహం అయినప్పుడు వివాహానికి శుక్రుడు వచ్చాడు, కళత్రకారకుడు కనెక్ట్ అయ్యాడు, జీవా శరీరగా ఎక్కడొక్కడ వచ్చాడు, దశాలాడికి భుక్తులాడికి అని చెప్పి మీరు ప్రతి చార్ట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఈ జీవా శరీర హౌజెసే కాకుండా కారకత్వాలను కూడా మీరు అనలైజ్ చేసినట్లయితే ఇంకా బాగా మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు చార్ట్స్ కూడా షేర్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ మీ డౌట్స్ అడగండి ఎగ్జాక్ట్లీ. సో మీరు అడుగుతున్నట్టే మీరు నేర్చుకుంటున్నారని అర్థమవుతుంది. అండ్ మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రిన్సిపల్ చెప్పి మనం అలా చెప్పుకుంటూ 40 ప్రిన్సిపల్స్ ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.